అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూన్ నెలలో తులారాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా జూన్ నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ముందుగా ద మెయిన్ బెనిఫిక్ ప్లానెట్ జూపిటర్ గురుగ్రహం జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి, 8వ తారీఖున శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారనమాట. 15వ తారీఖున రవి మిథునంలోకి, 20వ తారీఖున కుజుడు వృషభంలోకి, 22వ తారీఖున బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారనమాట. ఇలా గ్రహాలు మారినప్పుడు తులారాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తులారాశి వాళ్ళకి దశమంలో గురువు శుక్రుడు సంచారం అనమాట. ఇదేంటంటే ఇది కూడా వృత్తిపరంగా మీకు మంచిగా కలిసి వచ్చే సమయం అన్నమాట. సో దశమంలో గురువు శుక్రుడు ఏంటంటే మీరు మీ ప్రొఫెషన్లో మీకు గ్రోత్ ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే తులారాశికి తృతీయ షష్టమాధిపతి అయినటువంటి గురువు దశమంలో ఉచ్చస్థితి పొందడం వల్ల మీ సెల్ఫ్ ఎఫర్ట్, మీరు కష్టపడి పనిచేసి మీ యొక్క కాంపిటీటర్స్ తోటి ఎదుర్కొని, అదేవిధంగా మీరు కష్టపడి పనిచేసి మీ యొక్క టాలెంట్ వల్ల మీ యొక్క ప్రొఫెషన్లో మీరు షైన్ అవుతారనమాట. సో ఎట్లాంటి కాంపిటీటర్స్ ఉన్నా, ఎట్లాంటి ప్రతిబంధకాలు ఉన్నా కూడా మీ స్వయం కృషి, మీ సెల్ఫ్ ఎఫర్ట్ వల్ల మీరు వృత్తిపరంగా మీరు గ్రో అవుతారు. అదేవిధంగా మీకు కొత్త ఆపర్చునిటీస్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే మీ యొక్క స్కిల్ని చూపించడానికి, మీ యొక్క టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి మీకు కొత్త ఆపర్చునిటీస్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో అలా సో మిమ్మల్ని మీరు నిరూపించుకుని మీ బాస్ దగ్గర నుంచి కానీ, మీ కొలీగ్స్ నుంచి కానీ మీకు మంచి సపోర్టు, మీకు అప్రిషియేషన్ రావడానికి రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. అదేవిధంగా దశమంలో శుక్రుడు ఎవరైనా మూవీ అంటే ఫిలిం ఇండస్ట్రీ కానీ, లేకపోతే మ్యూజిక్ ఇండస్ట్రీ, ఎనీథింగ్ అంటే ఆర్ట్స్ సంబంధించిన ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ జూన్ నెలలో తులారాశి వాళ్ళకి బాగుందన్నమాట. వృత్తిపరంగా దశమంలో గురువు శుక్రుడు తులారాశి వాళ్ళకి మంచి చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్ట్స్ సంబంధించిన ఫీల్డ్స్ అంటే మూవీస్ కానీ, మ్యూజిక్, డ్యాన్స్, ఎనీ ఆర్ట్స్ సంబంధించిన ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి ఇది మంచి సమయం అన్నమాట. ఇంక తర్వాత 9వ స్థానంలో రవి బుధుడు. సో ఇక్కడ ఏంటంటే భాగ్యస్థానంలో భాగ్య లాభాధిపతులు కలిసి ఉన్నారన్నమాట. సో మీకు అంటే లక్ అన్నది మీకు ఫేవర్గా పనిచేస్తూ ఉంటుంది. మీకు అంటే పాత బాకీలు రావాలనుకున్నా, లేకపోతే మనీ ఎక్కడి నుంచి అయినా ఆగిపోయిన మనీ మీకు రావాలనుకున్నా, అది ఈ టైంలో మీకు రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో మీ ఫ్రెండ్ సర్కిల్, మీ సోషల్ సర్కిల్ నుంచి కూడా మీకు సహాయం, మనీ అవన్నీ మీకు రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో మీరు ఈ జూన్ నెలలో లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో లాంగ్ డిస్టెన్స్ చేద్దాం అనుకున్నా ఇది మంచి టైం అన్నమాట. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్, ఎవరైనా ఎంఎస్, పిహెచ్డి అట్లాంటి హైయర్ ఎడ్యుకేషన్స్కి ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది మంచి సమయం.
అంటే మీరు ఎప్పటి నుంచో ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా ఈ ఈ జూన్ నెలలో మీకు మీకు అనుకూలమైన రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో 9th హౌస్‌లో రవి బుధుల వల్ల మీరు మీకన్నా పెద్దవాళ్ళని అంటే మీ గురువుల్ని, పెద్దవాళ్ళని, అంటే వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడం కానీ, వాళ్ళ నుంచి మంచి సలహాలు, గైడెన్స్ తీసుకోవడం కానీ ఉంటుందన్నమాట. అంటే మీకు ఏదైనా ఒక సమస్య వచ్చి దాన్ని ఎలా ఎలా వ్యవహారం చేయాలో తెలియకపోతే కనుక అదే మీరు పెద్దల్ని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకోవడం, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఉంటుందన్నమాట. సో పెద్దవాళ్ళతో అంటే ఎక్స్పీరియన్స్‌లోను, ఏజ్‌లోను పెద్దవాళ్ళతోటి మీరు టైం స్పెండ్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా తీర్థయాత్రలు, దైవ దర్శనం, ఆధ్యాత్మికత చింతన కూడా ఈ జూన్ నెలలో తులారాశి వాళ్ళకి కనిపిస్తుందన్నమాట. వైవాహిక జీవితంలో కూడా అంటే దశమంలో శుక్రుడు ఉండడం వల్ల మీ వైవాహిక జీవితం కూడా మంచి సానుకూలంగానే ఉంటుంది. ఓన్లీ విషయం ఏంటంటే అష్టమంలో కుజుడు ఉండడం వల్ల కొంచెం మీరు వెహికల్స్ నడిపేటప్పుడు కానీ, మీ హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదన్నమాట. అంటే చిన్నదే కదా అని మీరు నెగ్లెక్ట్ చేస్తే కనుక అది కొంచెం పెరిగి పెద్దదవ్వడానికి ఆస్కారం ఉందన్నమాట. సో మీకు ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా దాని దానిపైన ఫోకస్ పెట్టి దాన్ని తగ్గించే విధంగా ఉంటే కనుక బాగుంటుంది. అంటే మీ హెల్త్ పరంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీరు వాహనాలు కానీ, అంటే వెహికల్స్ డ్రైవింగ్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అంతే. కుజుడి వల్ల అది కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక మీకు అంత బాగానే ఉంటుందన్నమాట. సో ఓవరాల్‌గా తులారాశి వాళ్ళకి ఈ నెలంతా బాగానే ఉంది. ముఖ్యంగా కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా ఉంటే కనుక మిగిలినంతా బాగానే ఉందన్నమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు తులారాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.